అలాగే అండి, మరికి ఇంత అద్భుతమైన శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రాన్ని జగద్గురు బెమ్మర్స్ పత్రి గారు మనకు అందించారు. ఇది ఎంతో ఘనమైనది. ఎన్నో క్షేత్రాలు రావచ్చండి, కానీ గోదావరి నది ఒడ్డున రావడం అనేది సారు ఎప్పుడో ఆయన హాస్టల్గా చూసి ఇక్కడ కావాలని అంటే ఇది ఇక్కడ అసలు ఇక్కడ నేల దొరుకుతుందా, అసలు స్థలం దొరకదు అనే పరిస్థితులు అందరూ ఉన్నారు. కానీ ఇగోండి, మరి ఈయన గారు రాము గారు ఇక్కడ లోకల్ రైతు, ఈయన అందరినీ కూడగట్టి శంకరెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారండి, చంద్రమౌళి గారు, అలాగే రాజమండ్రి కల్పనామూర్తి గారు, అలాగే అమలాపురం తాతగారు, చాలామంది ఉన్నారండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక శ్రమ ఈరోజు మనం ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నామండి. వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి ధన్యవాదాలు చెప్దామండి. అలాగే ఇంక రాబోయే రోజుల్లో మన వంతు కార్యక్రమం మిగిలింది, మనం చేయవలసింది. ఖచ్చితంగా ఇది రాబోయే తరానికి మనం అందివ్వవలసిన బాధ్యత కూడా మన మీద ఉందండి. ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాత ఎంతో ధనం వస్తుంది, ఎంతోమంది జనం వస్తారు, ఎంతోమంది పునీతులు అవుతారు. కానీ దాంట్లో భాగం అయ్యే అదృష్టం మాత్రం మనకే దక్కింది. ఇప్పుడు అది పూర్తయిన తర్వాత ఎన్నో ఆడంబరాలకి, ఎన్నో సుందరీకరణకి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు పిరమిడ్లో ఉపయోగపడుతుంది ప్రతి రూపాయి కూడా అండి. ఎవరు ఇస్తే దాంట్లో మనం ఒక ఇటుకైనా అవి ఉంటాం మన జన్మాంతరం. మరి అలాంటి భాగాన్ని మనం అందరూ పంచుకోవాలండి. ఎందుకంటే ఇది మళ్ళా రాదు మనకి. దాని తర్వాత ఇద్దామన్నా రాదు. ధనం అయితే కరువు ఉండదు ఇక్కడ. సార్ చెప్పారు, మరి రోజుకి 1,00,000 మంది వస్తారు ధ్యానానికి ఇక్కడికి. మరి 6 నెలలు ముందుగా బుక్ చేసుకోవాలి. కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ఇప్పుడు చూడండి, అక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో, ఎంత జనం ఉంటారో, ఎంత లక్షల మంది వెళ్తూ ఉంటారో, అదే పరిస్థితి ఇక్కడికి వస్తుందన్నారు. సార్ చెప్తే అది ఖచ్చితంగా అవుతుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా అవుతుంది. మరి ఇక్కడ అసలు నేలే దొరకదన్న ఏరియాలో మనకి 25 ఎకరాలు స్థలం దొరికిందంటే ఎందుకు అవ్వదు? అలా మరి అన్నిటికి చాలా సార్ మాట్లాడింది వేదం. ఆయన ఏం పలికినా అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చి మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అందుకని దాంట్లో అందరూ భాగస్వామ్యం అవుదామండి. మనమే కాకుండా మన చుట్టాలని, బంధువుల్ని ఇంత మహాశక్తి క్షేత్రంలో మరి రాబోయే తరానికి ఇది ఒక అద్భుతమైన కళ. ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు కొన్ని లక్షలు కాదు, కోట్లతో ఉంటారండి. కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఎంతోమంది పునీతులు అవుతారు. వాళ్ళ జన్మ సార్థకత చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం కూడా చేయగలుగుతాను ఎవరు సారు. వచ్చి దాన్ని పిరమిడ్ దర్శిస్తే చాలు, దాంట్లో అలా ఉంటే చాలు ఒక 5 నిమిషాలు. ఆ వైబ్రేషను మరి మనలో ఉన్న కల్మషాన్ని శుభ్రంగా జన్మల నుంచి వచ్చిన కల్మషాన్ని తోస్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీతో ఉంటుంది అన్నమాట. చూడండి, ఒక దేవాలయానికి వెళ్తే అంతే కదా పరిస్థితి. అలాంటి శక్తి క్షేత్రాన్ని మనందరూ భాగస్వాములు అవుదామండి. మనల్నే కాదు, మన చుట్టాలని, బంధువుల్ని అందరినీ కనీసం తన్ ఏదో ఒకటి ఇచ్చి తీరాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకుందాం. మరి రాబోయే పుష్కరాల నాటికి సుందరీకరణ చేసుకుందాం. ఇక్కడ ఎన్నో అకామిడేషన్ రూమ్స్ ఉన్నాయండి, చాలా మందికి కావాలి. మనకు కావాల్సింది లోటు మనమే సమకూర్చుకోవాలి. మనందరం హాయిగా ఇక్కడ ధ్యానం చేయాలి, హాయిగా తృప్తిగా గోదావరిలో స్నానం చేయాలి, చక్కగా భోజనం చేయాలి, చక్కగా పవళించాలి. అంటే ఇవన్నీ ఎవరు చేసుకోవాలండి? మనమే అనుభవిస్తాం కాబట్టి మనమే చేసుకోవాలి. అది మన అందరి బాధ్యత. ఇక్కడ ఎవరో టీం ఉన్నారు అని అనుకోవద్దండి. మన అందరం ఒక వసుదైక కుటుంబం. పత్రి గారు ఏం చెప్పారంటే, రాబోయే తరానికి ఎవరు మీ వారసులని అడిగితే నా పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నాకు వసుదైక కుటుంబం, వాళ్లే నా వారసులు అని చెప్పారు సార్. ఎంత అద్భుతమైన మనకి స్థానం ఇచ్చారు సార్, కల్పించారు చూడండి. ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకుందాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మాస్టర్లు అందరూ కూడా మరి పేరున మరి అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుని అందరూ భాగస్వాములు అవుదాం. కలిసి అయినప్పుడే ఇది సంపూర్ణం అవుతుంది. ఎవరు కూడా విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా మనం భాగస్వాములు అవుదామని ఒక ఆలోచన విడుదల చేసేద్దాం. దాని కార్యరూపం దాల్చేసి మనల్ని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయేలాగా మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ.